2026 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విజయవాడ శ్రీ చైతన్య మొగరాజ్పురం బ్రాంచ్ స్కూల్ విజయ దుందుబి మోగించిందని స్కూల్ ఎగ్జిక్యూటివ్ జీఎం మురళీకృష్ణ స్ఫూర్తితో మంచి మార్కులు సాధించడం జరిగిందని విద్యార్థిని జ్యోతి సాయి శ్రీకీర్తి తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థ 10వ తరగతి పరీక్షల్లో నాతో పాటు తోటి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. విజయవాడ మొగలాజ్పురం శ్రీ చైతన్య స్కూల్ 2026 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణతతో ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో సంబరాలు ఘనంగా జరిగాయి. జ్యోతి సాయి శ్రీకీర్తి 594 మార్కులు సాధించడంతో విద్యార్థినిని సత్కరించారు. మొగలాజ్పురం శాఖ ప్రిన్సిపల్ శ్రీ చైతన్య ఎగ్జిక్యూటివ్ జీఎం మురళీకృష్ణ, పద్మ, కోఆర్డినేటర్ చక్రధర్, పురుషోత్తం, ఇన్ఛార్జ్ ఫణిధర్, ఐపీఎల్ ఇన్ఛార్జ్ సింధు ఉపాధ్యాయులు నిరంతర పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్ల 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులను సాధించడం జరిగిందని కీర్తి చెప్పారు. విజయవాడ నగరంలోని స్కూల్ 2026 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారని, విజయ దుందుబి మోగించారని చెప్పారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలను తమ స్కూల్ సొంతం చేసుకోనుందని వారు స్పష్టం చేశారు. నా పేరు ఝాన్సీ సంజన. నేను శ్రీ చైతన్య మొగల్రాజ్పురం 10వ తరగతి చదివి బ్రాంచ్ టాప్ మార్క్ 594 మార్కులు సాధించాను. దీనికి శ్రీ చైతన్య డైరెక్టర్ అయిన సీమా మేడం గారు, శ్రీ చైతన్య చైర్పర్సన్ శ్రీమతి ఝాన్సీ మేడం గారు, శ్రీ నాగేంద్ర గారు ఎంతగానో ప్రోత్సహించారు. ఎగ్జిక్యూటివ్ జీఎం శ్రీ మురళీకృష్ణ గారు, ఆర్ఐ మేడం, ప్రిన్సిపల్ సార్, కోఆర్డినేటర్ సార్, డీన్ సార్, అలాగే ఇన్ఛార్జ్ మేడం, ఉపాధ్యాయులు ఎంతగానో ప్రోత్సహించి నా డౌట్స్ క్లారిఫై చేస్తూ నా విజయానికి కారకులయ్యారు. శ్రీ చైతన్య సెంట్రల్ ఆఫీస్ టీం నుంచి వచ్చిన రివిజన్ ప్రోగ్రామ్ మెటీరియల్స్, వాళ్ళు ఎప్పటికప్పుడు నిర్వహించిన పరీక్షలు నిర్వహించి సెంట్రల్ ఆఫీస్ టీం నుంచి రిసోర్స్ పర్సన్స్ ఎప్పటికప్పుడు బ్రాంచ్కి వచ్చి ఎలా ప్రిపరేషన్ చేయాలి అని సూచనలు, సలహాలు ఇస్తూ, సబ్జెక్ట్ టిప్స్ ఇస్తూ మా విజయానికి తోడ్పడ్డారు. నా ఇంతటి ఘన విజయానికి సాధించడానికి గల మూలమైన కారకులు నా తల్లిదండ్రులైన సతీష్ గారు, శ్రీమతి శ్యామల గారికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వారు నా కోసం ఎంతో కష్టపడి అహర్నిశలు తప్పిస్తూ అన్ని సహాయ సహకారాలను అందించారు. ధన్యవాదములు.